ఇవాళ మీరు ఎస్సీ వర్గీకరణ తర్వాత క్రిమిలేయర్ విషయంలో వారు ఢిల్లీలో మాట్లాడుతూ కృష్ణమాధవ్ మాట అన్నారు. కేంద్ర ప్రభుత్వము క్రిమిలేయర్ విషయంలో సెట్ బ్యాక్ అయిన విషయం నాకు తెలియదు, కానీ క్రిమిలేయర్ అని చెప్తే ఆయన కొన్ని ఉదాహరణలు తీసుకున్నాడు. 4 కుటుంబాలు అని చెప్తూ కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే, ఉత్తరప్రదేశ్లో మాయావతి, రామ్దాస్ అథావాలే, రామ్విలాస్ పాస్వాన్, ఇక్కడ వీళ్ళు ఈ పేర్లు ఉదహరించింది ఆయన మాట్లాడుతూ. తీసుకున్నారు కదా అని అక్కడ ఆగిపోయింది. అది అక్కడ ఒకవేళ అంటే ఈ వర్గీకరణ చెప్పిన విషయాలలో ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్పారు కదా, మీరు చెప్పిన పేర్లు ఆయన చెప్పిన చెప్పిన పేర్లే, ఆయన చెప్పిన పేర్లలో రాజకీయ తీర్పులు ఎక్కడ ఉన్నదా? రాజకీయ రిజర్వేషన్ల మీద ఒక్క మాట ఉన్నదా? తీర్పుల రాజకీయ రిజర్వేషన్ల వర్గీకరణ అనే అంశం ఉందా? అందులో ఉన్నది విద్యా ఉద్యోగ రంగాలు. ఏం సంబంధం అండి ఆ మాటలకు? ఏం సంబంధం చెప్పండి? తీర్పు గురించి మాట్లాడగా నువ్వు మాట్లాడితే తీర్పులో ఉన్నది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన వర్గీకరణ. నీకు రాజకీయ రిజర్వేషన్లు మరి పెట్టమని చెప్పండి. ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కదా, రాజకీయ రిజర్వేషన్లలో కూడా ఈ డబ్బులున్న వాళ్ళకి ఎంపీ అర్హత లేదు, ఇన్ని లక్షలు ఉంటే అర్హత లేదని పెట్టమనండి. ఇదే తీర్పు, ఇదే సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారు కదా, రాజకీయాలలో ఇంత డబ్బులు ఉంటే రిజర్వేషన్లు రద్దు అంటే. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియనే ఇది మొదటికి తెచ్చింది మళ్ళీ ఇష్యూ అన్నారు మీరు. ఎట్లా తెచ్చిందంటే సింప్లిఫై చేయండి. లెంత్ ఒక ఉదాహరణతో 1-2 ఉదాహరణలు సింపుల్గా 1 మినిట్లో కంప్లీట్ చేయండి. ఎక్కువ చెప్పకుండా ఎట్లా చెప్పిందంటే, క్రిమిలేయర్ అనే అంశాన్ని సుప్రీంకోర్టు తేవడం వల్ల ఇవాళ మనకి క్రిమిలేయర్ని ఐడెంటిఫై చేయాలి. ఎవరో ఈ క్రిమిలేయర్ అనే దాన్ని ఐడెంటిఫై చేయాలంటే దానికి ఒక కమిషన్ వేయాలి. దానికి కమిషన్ ఇస్తే ఆ కమిషన్లో లెక్కలు తేలాలి. ఆ లెక్కలు తేలడానికి చాలా టైం పడుతుంది ఒకటి. రెండవది, క్రిమిలేయరు రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమిలేయర్ను అంగీకరించాలి. రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమిలేయర్ను అంగీకరించాలి. సో నిర్మాణ సభ అంగీకరించినప్పుడు, రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు నువ్వు తెస్తే అది రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది, అంటే బేసిక్ స్ట్రక్చర్ థియరీకి వ్యతిరేకమవుతుంది. అంటే రాజ్యాంగ మూల సూత్రాన్ని మార్చి రిజర్వేషన్లు తెస్తారని అనుకోవచ్చా? అట్లా అనుకున్నా సాధ్యమయ్యేది వ్యతిరేకమే కదా, సాధ్యమవుతుందా? కాదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ మేము క్రిమిలేయర్ చేయము ఇష్యూ అయిపోయింది కదా సార్, ఇంకేంది? అక్కడితో అయిపోలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే ఆ తీర్పును కాపీ వాళ్ళ దానిలో అది క్యాబినెట్ కూర్చొని మేము క్రిమిలేయర్ను అనుమతించబోమని చెప్పేసి వాళ్ళైతే డిసిషన్ తీసుకొని పార్లమెంట్లో దాన్ని చట్టం రూపంలో ఆమోదించినప్పుడే అది చెల్లుతుంది. అప్పటిదాకా చెల్లదు. ఓకే, అది చేస్తారనుకుందాం. ఇంకొక అంశం ఏంటంటే సైంటిఫిక్ డాటా అన్నాడు. ఇదే సుప్రీంకోర్టు. సైంటిఫిక్ డాటా ఎట్లా రావాలి? కులగణన లేకుండా సైంటిఫిక్ డాటా ఎట్లా వస్తుంది? మరి దానివల్ల కూడా మళ్ళీ మొదటికి వస్తుంది కదా. ఇప్పుడు సైంటిఫిక్ డాటా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిండు, నేను దాంట్లోనే అమలు చేస్తా అన్నాడు. మరి డాటా లేకుండా ఆయన ఎట్లా అమలు చేస్తాడు? ఇప్పుడు ఆయన ఎవరు మన పక్కకున్న, ఎందుకంటే సకల జన సర్వే జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే బహుశా దాని ఆధారంగా చేస్తారు కావచ్చు. బహుశా ఉండదండి, బహుశా అనేది నేను అంటున్నా. అసెంబ్లీలో కూర్చొని తీర్మానం చేయాలి, అసెంబ్లీ ముంగట ఆ రిపోర్ట్ పెట్టాలి, దాని మీద డిబేట్ పెట్టేసి దాన్ని ఆమోదించాలి. అసెంబ్లీ ఆమోదించినప్పుడే అది చట్ట రూపంలో తీసుకురావాలి, అప్పుడు దానికి వ్యాలిడిటీ వస్తుంది. అట్లా కాకుండా అట్లా చేయలేదు ఆయన, అట్లా చేయలేదు. ఇప్పటిదాకా కేసీఆర్ చూసిన అన్ని అబద్ధాలు అనుకుంటా మొత్తం కమిషన్లు వేసుకుంటూ పోయింది కదా, ఇది కూడా అబద్ధమే అంటాడు ఆయన. ఇది కూడా అబద్ధమే, ఈ తప్పుడు రిపోర్ట్ అని చెప్పేసి అనడానికి గ్యారంటీ ఏముంది? ఇవాళ ఆమోదం జరిగితే ఆయన ఆమోదం చేయలేదు దాన్ని, ఎందుకంటే ఇది కేంద్రమే చేయాలి. కులగణన రాష్ట్రం చేసే అధికారం లేదు రాష్ట్రాలకు. సో కేంద్రం చేయనంటున్నది, కులగణన చేయనంటుంది. ఒకవైపు కేంద్రం కులగణన చేయకుండా దేశంలో ఈ వర్గీకరణని అమలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి మొదటికి వచ్చిందన్న నేను. కాబట్టి ఈ సైంటిఫిక్ డాటా కావాలని ఎప్పుడైతే సుప్రీంకోర్టు అన్నదో, సో దాంతో మొదటికి వచ్చిందన్న. క్రిమిలేయరు ఎక్స్క్లూడ్ చేయమని ఎప్పుడైతే అన్నదో, ఈ 2 అంశాలు ముడిపెట్టిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చింది వారము అని చెప్పిన. సో ఈ సమస్యకు సుప్రీంకోర్టు సింపుల్గా జడ్జిమెంట్ ఏమి చేయాల్సి ఉండేనంటే, 341తో సంబంధం లేకుండా ఏబిసిడి చేసుకునే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నాం ఈ చట్ట ప్రకారం ఫలాని 16(4) క్లాజ్ 4 ప్రకారంగా ఇది ఉంది కాబట్టి మీరు చేసుకోండి. దాంట్లో మళ్ళీ సైంటిఫిక్ డాటా, దాంట్లో క్రిమిలేయర్, ఈ 2 పదాలు వాడకుండా ఉంటే ఇలా మనం దాన్ని వెల్కమ్ చెప్పాలి, స్వాగతించాలి. 100% స్వాగతిస్తాం. ఎందుకు స్వాగతిస్తామంటే ఎవరైనా ఎన్నడైనా ఎవరికి వాటా వాళ్ళకి పోవాల్సిందే. కుటుంబంలో అన్నదమ్ములు ఉంటే వాళ్ళ వాటా పోవాల్సిందే. కులాల మధ్య 59 కులాలన్నా వాళ్ళ వాటా పోవాల్సిందే. ఇంకా 1500 కులాలైనా వాళ్ళ వాటా పోవాల్సిందే. ఎవరి కులాలో వాళ్ళ వాటా అడుగుతారు, తప్పు కాదు అది. కాబట్టి ఇవాళ ఈ 2 అంశాలు మళ్ళీ వచ్చిన తర్వాత 30 ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్, మళ్ళీ ఇలా 30 ఏళ్ళ పోరాటం తర్వాత వచ్చిన జడ్జిమెంట్ కదా ఇది.
అయినా కూడా దాంట్లో క్లారిటీ లేకపోవడం వల్ల, దాంట్లో ఈ కాన్స్పిరసీ 2 అంశాలు పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంటే వీటిపైన క్లారిటీ వల్ల మీ డిమాండ్ ఇక్కడ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే మీరు కృష్ణమాదికి ఫోన్ చేశారా? ఇట్లా ఇట్లా వచ్చింది రిజర్వ్ ఏమైనా మాట్లాడిన ఆయనతో ఫోన్ చేసి మీరు ఫస్ట్ ఎవరితో మాట్లాడి ఇట్లా రిజర్వ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే మీరు మాట్లాడుకుంటారు కదా, ఫ్రెండ్స్ మీ ఎవరు ఉంటారు, ఎవరితో చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ మా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మా డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఫార్మర్ డీన్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళతో మాట్లాడాను నేను ఈ అంశం మీద, జడ్జిమెంట్ మీద. మేము లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడాను. ఆ లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను డిబేట్ చేశాను. ఎందుకంటే నేను 30 ఏళ్ళుగా ఈ అంశం మీద గల్లీ నుండి ఢిల్లీ దాకా కృష్ణన్నతో కలిసి నడిచినోని కాబట్టి ఈ అంశాన్ని మొదటి నుండి మనస్ఫూర్తిగా స్వాగతించినోని. ఇవాళ ఈ అంశంలో శాస్త్రీయత లేకపోవడం వల్ల, దీంట్లో ఇచ్చిన జడ్జిమెంట్లో క్లారిటీ లేకపోవడం వల్ల దీంట్లో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడాను. ఇది కులగణన కాకుండా ఇది క్రిమిలేయర్ గణనగా మారిపోయింది. అంటే ఇలా అగ్రవర్ణ పేదలు క్రిమిలేయర్ పోయింది సార్, మీరు మళ్ళీ క్రిమిలేయర్ అంటారు. నేనేమంటాను, మీరు ఒకటి పార్లమెంట్లో దీనిపైన చట్టం తేవాలి. మీ డిమాండ్ మీరు అసలు మీ డిమాండ్ చెప్పండి. ఇక మొత్తం సబ్జెక్ట్ అర్థమైంది నాకు, మీరు ఏ ఆలోచనతో ఉన్నారో, మీకున్న అభ్యంతరాలు నాకు అర్థమైంది. మీరు ఈ మీ డిమాండ్ ఏమిటి? ఒకటి, నా ఫస్ట్ డిమాండ్ పార్లమెంట్లో చట్టం తేవడం, ABCD అనే చట్టం తేవాలి. ఎందుకు తేవాలంటున్నానంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా మాలమాదిగలు అనుభవించాలి. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా మాలమాదిగలు జాతీయ స్థాయిలో ఉండాలి. అదొక నిర్ణయం మేజర్. రెండవది అది వచ్చిందంటే, ఆ చట్టం వచ్చిందంటే దేశంలో మిగతా రాష్ట్రాల్లో చట్టం చేయాల్సిన అవసరం లేదు. మిగతా రాష్ట్రాలు చట్టం చేయాల్సిన ఆటోమేటిక్గా అది వర్తిస్తుంది, దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. సో అది కూడా జనాభా దాంపత్య పద్ధతిలో ఆ వర్గీకరణ జరగాలి. రెండవది. మూడో అంశం ఏంటంటే ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో పాటు రాజకీయ రంగంలో కూడా క్రిమిలేయర్ తేవాలి. క్రిమిలేయర్ వద్దంటారు, మళ్ళీ క్రిమిలేయర్ అంటారు. దానిలో నేను మీరు తేవాలన్న నా ఉద్దేశం ఏంటంటే జడ్జిమెంట్లో లేని అంశాన్ని కృష్ణమాదిగానే చెప్పాడు అక్కడ. నేనేమంటానంటే రాజకీయ రంగంలో క్రిమిలేయర్ అంటున్నారా? విద్యా ఉద్యోగ రంగం కాదు, విద్యా ఉద్యోగ రంగంతో పాటు. ఎందుకంటే మనకు ఆల్రెడీ SC STలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. క్రిమిలేయర్ అనేది రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం అని మీరే అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ క్రిమిలేయర్ అనే పదం కాదు, క్రిమిలేయర్ అనే పదం ఆ పదం వాడద్దు మనం. ఏం చేయాలి? క్రిమిలేయర్ అనే పదం వాడకుండా ఎవరైతే పరిమితి విధించాలా? ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ కుటుంబం ఉంది, తండ్రి కొడుకు ఎమ్మెల్యేలు ఇద్దరు, కొడుకు MP, ఇద్దరు ఎమ్మెల్యేలు, గతంలో తాత MP, ఇట్లా మొత్తం వారసత్వంగా వచ్చింది అని కృష్ణన్న అన్నాడు. ఏదైతే వారసత్వంగా వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తిష్ట వేసి కూర్చున్నారో వాళ్ళకు కాకుండా ఒకసారి అవకాశం లేదంటే ఇంకొకసారి రెండవసారి కంటే ఎక్కువ సార్లు ఆ కుటుంబానికి వర్తించద్దు రాజకీయ రిజర్వేషన్లు. రెండవది అంటే ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళకు కూడా అవకాశం రావాలి కదా. సరే ఓకే, చెప్పండి. 2 సార్ల కంటే ఎక్కువ ఒక కుటుంబానికి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ ఏది కూడా రాజకీయంగా ఈ రిజర్వేషన్లు వచ్చాయో ఉండద్దు. ఈ రెండు డిమాండ్లు మీ ప్రధానమైన ఈ 2 డిమాండ్లు నా ప్రధానమైన డిమాండ్లు. అట్లాగే ఇవాళ నిజంగా ఒకవేళ మన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 16 ఎంపీలు ఆయనకు ఉన్నాయి, 16 ఎంపీలు ఉన్నాయి. ఆయనే గతంలో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే కృష్ణమాది గారు ఏం చెప్పారు, ఇవాళ చంద్రబాబు గారు ఏదైతే చేశాడో 2000 నుండి 2004 వరకు ఏదైతే అమలు చేశాడో, అంటే 341 ప్రకారంగా అమలు చేశాడు ఆయన, 341 ప్రకారంగా అది జరిగింది అన్నాడు ఆయన. అదే జరిగింది జడ్జిమెంట్లో అన్నాడు. సో నేనేమంటానంటే చంద్రబాబు గారు చొరవ తీసుకొని, ఎందుకంటే 16 ఎంపీలు అక్కడ ఉన్నాయి కాబట్టి, ఆయన కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నాడు కాబట్టి, కృష్ణమాది గారు ఆయన కలిసి ఇవాళ గతంలో పదవులు అనుభవించి అంటే మాకు అవకాశాలు ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు, ఆయనకు పర్మనెంట్ క్రెడిట్ రావాలంటే చంద్రబాబు గారు జోక్యం చేసుకొని 341 సవరణ పర్మనెంట్గా ఈ చట్టాన్ని సవరించి దేశవ్యాప్తంగా ఇవాళ వర్గీకరణ చేస్తే అటు మోడీ గారికి, ఇటు చంద్రబాబు గారికి, ఇటు మందకృష్ణ గారికి నేను సదా రుణపడి ఉంటా. ఎందుకంటే ఇంకా కొట్లాడుకోకుండా మాలమాదిగలు ఇంకా కొట్లాడుకోకుండా వాళ్ళ రాజకీయ అధికారం వైపు పోవడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పనికొస్తుంది. ఆ రకంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు లక్షల కోట్లు, అర్థమైంది, ఓకే, లక్షల కోట్లు మా ₹1 ఖర్చు పెట్టకపోయినా మేము మాట్లాడతలేం. పరిశ్రమల్లో వాటా లేదు, మాకు ప్రైవేట్ రంగంలో వాటా లేదు, ఏ రంగంలో వాటా లేదు. మేము ఇంకా ఎంతకాలం కొట్లాడుకుంటాం మీ 5-6 వేల ఉద్యోగాలు అదనంగా వచ్చే వాటి కోసం? ఇవి డిమాండ్లు, ఇవి నా డిమాండ్.